సరే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా! ఎలా ఉండబోతుంది? బాబు గారు వచ్చారు హ్యాపీగా ఉంది. రాజధాని అంతా బాగైద్ది అనుకుంటున్నాం. ఇలానే చుట్టుపక్కల విజయవాడ, తాడేపల్లి, గుంటూరులాగా పెద్ద పెద్ద బిల్డింగులు వచ్చి మా వాళ్ళందరికీ ఇక్కడే ఉద్యోగాలు వచ్చి బయటికి వెళ్లకుండా మా రైతుల పిల్లలందరూ ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాం అన్న. నిన్న మీ సొంత ఊర్లోనే ఒక సీఎంగా ఉన్నప్పుడు ఆయన మీ ఊర్లోకి వచ్చి తిరిగి పింఛన్ ఇచ్చారు కదా! ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది అన్న. ఇది కొత్త ఏం కాదు. ఆయన ఇంతకుముందు 2014లో సీఎం అయినప్పుడు మోడర్న్ అంగన్వాడీని స్థాపించారు. ఫస్ట్ ఆయనే ఓపెన్ చేసింది ఇక్కడికి వచ్చాను. ఇది రెండోసారి. ఒక సీఎం హోదా ఉండి ఎవ్వరు చేయని ఏ సీఎం చేయనంతగా చేశారు కదా! మీకు ఎలా అనిపిస్తుంది? సర్ప్రైజ్గా ఉందన్న దాని గురించి. ఇలా రాడేమో అనుకున్నాం. ఎందుకంటే గతంలో 2 సీట్లు పోయినాయి మా దగ్గరే. కృతజ్ఞత లేనోళ్ళు అనుకుంటాడేమో అనుకున్నాం కానీ చాలా పెద్ద మెజారిటీ ఇచ్చారు. కొల్లిశేషు గారు ఆయన ఆధ్వర్యంలో చాలా పెద్ద మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఈ చంద్రబాబు గారి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? విజనరీ ఉన్న నాయకుడు, బాగా చేస్తాడు, అమరావతిని డెవలప్ చేస్తారు, మా రైతులను బాగా చూసుకుంటారనే ఆశ మాకు. మరి మీ సొంత నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం కదా! లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? ఆయన సొంత నియోజకవర్గం ఇంకా అయింది ఇది. కంచుకోట లాంటిది ఆయనకి. లాంటిది కాదు, కంచుకోట ఇంకా ఆయనకి. మంగళగిరిలో మీ కొడుకుని గెలిపించుకోలేరని చెప్పేసి ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని కానీ అలానే నారా లోకేష్ గారిని చాలా ఆరోపణలు చేశారు కదా! ఇప్పుడు అదే మంగళగిరిలో అతి మెజార్టీతో గెలిచి నిలబడ్డాడు కదా లోకేష్ గారు. ఎలా అనిపిస్తుంది మీకు? సంతోషంగా ఉందన్న దానికోసం. ఎవరెవరో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి, నలుగురు గెలవాల్సిన అవసరం లేదు. కర్మవాళ్ళు కూడా చేయాలిగా రాజకీయం. పోయినసారి అతనికి వచ్చింది ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి. ఈసారి ఎందుకో ఆయన క్యాండిడేట్ని మార్చారు. మాకు లోకేష్ గారే కావాలనుకున్నాం. మేమందరం లోకేష్ గారికి గెలిపించుకున్నాం. అంటే నారా లోకేష్ గారు ప్రజల్లోనే ఉంటాడా? ఖచ్చితంగా ఉంటారు ఆయన. నిన్న చూశారు కదా మీరు. సీఎం గారు వెళ్ళిపోయిన గంటకి వెళ్ళారు ఆయన. అంటే సీఎం గారు వాళ్ళ డాడీయే కాబట్టి వాళ్ళ డాడీ వెనకమాల ఏం వెళ్ళిపోలేదు ఆయన. సీఎం గారు వెళ్ళిన గంటకి వెళ్ళారు. అప్పుడు దాకా జనంలోనే ఉన్నారు ఇక్కడ. రోజు కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇల్లు ఇక్కడే పక్కనే. ఒప్పుకుంటే రోజు మార్నింగ్ ఎవరైనా లేచే ఒప్పుకుంటే మార్నింగ్ 4 గంటలకు వెళ్తే లేచుంటే అలౌ చేయడానికి కూడా ఆస్కారాలు ఉన్నాయి అంటారు ఇప్పటి నుంచి. నారా లోకేష్ గారు మీరు కలవడానికి వెళ్తే ఆయన మిమ్మల్ని ఎలా చూస్తాడు? అంటే సొంత మనుషుల్లోనే ట్రీట్ చేస్తారు. అభివృద్ధి అసలు జరిగింది ఈ నియోజకవర్గంలో ఆయన ఉండగా అక్కడక్కడ కొన్ని రోడ్లు వేసారు. కాకపోతే అవి మూలపడిపోయిన ఉన్న రోడ్లని కొంచెం పెద్ద చేసి వేసారు. అవే కనపడుతున్నాయి. ఇంకా అభివృద్ధి అంటే మాకు అమరావతి డెవలప్ అయితేనే అభివృద్ధి అండి. ఈ గ్రామంలో 4 సిమెంట్ రోడ్లు వేసి అలాంటి రాళ్ళు వేసి ఉన్నవి మీకు చాలా కనపడతాయి గ్రామంలో. ప్రతి ఊర్లో సర్పంచులు అందరూ అప్పు సప్పు చేసి గతంలో 2014 గవర్నమెంట్లో చేశారు, 19 గవర్నమెంట్లో చేశారు. అలాంటివన్నీ చేయడానికే కదా మనకి సర్పంచ్లు ఉంది. వాళ్ళు చేసేది ఏముంది, ఊళ్ళో కొంచెం పెద్ద స్థాయిలో ఏదన్నా చేసి ఏదన్నా 4 కంపెనీలు చూపిస్తే మేమందరం బాగుంటాం, వెళ్ళడానికి తిరగడానికి బాగుంటుంది కాబట్టి అనుకోవచ్చు. చిన్న చిన్న రోడ్లే కదా ఇవన్నీ. రాజధాని యువతగా చెప్పండి, ఇప్పటికైనా అవకాశాలు రాజధాని అమరావతిలో వస్తాయని అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా